నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల జీవులకు ఆత్మపరాయణత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తుల్ని ప్రసాదించే జీవరక్షకుడు, శశాంక శేఖరుడు, మహేశ్వరుడు, శంకరుడు, శంభుడు, రుద్రుడు, మహాదేవుడు, నీలకంఠుడు, మహేశ్వరుడు ఇలా ఎన్నో నామాలతో సర్వేశ్వరుణ్ణి ఆరాధిస్తాం. సర్వం శివమయం జగత్. సకల సృష్టి ఈశ్వరమయమై శోభిల్లుతోంది. అలాంటి విశ్వేశ్వరుడు సృష్టికి ప్రతీకగా భాసిల్లే లింగాకృతిలో తేజరిల్లుతున్నాడు. ఎన్నెన్నో నామధేయాలతో వెలుగొందుతున్న ఈశ్వరుడు కపిలేశ్వర స్వామిగా నెలకొన్న దివ్యక్షేత్రం కపిలతీర్థం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో తిరుపతికి సమీపంలో ఉన్న ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శివోహం ఎవరి వల్ల సృష్టి చక్రం, ప్రకృతి మనుగడ కొనసాగుతుందో, ఎవరు సకల జీవులకు చోదక శక్తిగా వ్యవహరిస్తున్నారో ఆ దైవమే విశ్వనాథుడు. అలాంటి విశ్వంభరుడు కపిలేశ్వరునిగా ప్రకృతి రమణీయత నేపథ్యంగా అలరారుతున్నాడు. శేషాద్రికి దిగువన సప్తగిరుల సమాహారానికి వెళ్లే దారిలో కపిలతీర్థం నెలకొని ఉంది. చక్రతీర్థం, ఆళ్వార్ తీర్థంగా విఖ్యాతిగాంచిన ఈ దివ్య సన్నిధిలో కపిలేశ్వర స్వామి ఆలయం వెలసిల్లుతోంది. పురాణ, చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతోంది. విశ్వనాథం విశ్వవంద్యం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం ముజ్జగాలను పాలించే ముక్కంటి దివ్య క్షేత్రం కపిలతీర్థం. శేషాచలానికి దిగువ భాగంలో ఈ తీర్థక్షేత్రం అలరారుతోంది. ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా అలరారుతోన్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి భక్తుల పాలిట పుణ్య పెన్నిధిగా వర్ధిల్లుతోంది. ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన దివ్యక్షేత్రం లేదు, శ్రీనివాసునికి సాటిరాగల దైవం లేడు, భవిష్యత్తులోనూ ఉండబోడు అని ప్రశస్తి. అలాగే తిరుపతి ప్రధాన రైల్వే స్టేషన్కి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కపిలతీర్థ క్షేత్రం నెలకొని ఉంటుంది. కపిలతీర్థ పైభాగాన చక్రతీర్థం, ఈ చక్రతీర్థానికి సమీపంలో విశ్వక్సేన తీర్థం, ఆ పైన పంచాయుధ తీర్థం, అగ్నితీర్థం, సప్తర్షి తీర్థాలుంటాయి. ఈ తీర్థాలన్నీ ఏకీకృతమై చివరకు కపిలతీర్థంలో సమ్మేళనమవుతాయి. వెంకటాచల క్షేత్రంలోని పెక్కు తీర్థాల సమ్మిళితం కపిలతీర్థం. శ్రీ వెంకటాచలపతి పద్మావతీదేవి పరిణయాన్ని వీక్షించి ఆ జగత్ కళ్యాణాన్ని జయప్రదంగా నిర్వహించాడు. తక్కిన దేవతలందరూ కళ్యాణమనంతరం తమ నెలవులకు చేరుకోగా కపిల మహర్షి అభ్యర్థన, ప్రార్థన మేరకు ఈశ్వరుడు పార్వతీ సహితుడై కపిలాశ్రమానికి విచ్చి మహర్షిని అనుగ్రహించాడని, దివ్యతీర్థ సమక్షంలో కపిలేశ్వరునిగా వ్యక్తమయ్యాడని పురాణాలు వివరిస్తున్నాయి. శేషాచల పర్వత ప్రాంతంలో కపిలేశ్వరస్వామి సన్నిధి ఏకైక ప్రాచీన శివాలయంగా అలరారుతోంది. కోటి జన్మార్జితై పుణ్యై శివభక్తి ప్రజాయతే. కోటి జన్మలలో చేసిన పుణ్య ఫలితంగా శివభక్తి కలుగుతుందని వేదోక్తి. ఆ పుణ్యఫల విశేషాన్ని అందుకోవడానికి కపిల మహర్షిచే ఈ క్షేత్రం సుప్రతిష్టమైనది. శ్రీ పద్మావతీదేవి తన పరిణయ శుభవేళ ఈ తల్లిని గౌరీదేవిగా ఆరాధించి సౌభాగ్య సిద్ధిని అందుకున్నది. ఈ కపిలతీర్థంలో స్నానమాచరిస్తే దేశంలోని సమస్త నదీనదాల్లో స్నానమాచరించిన పుణ్య ఫలితం కలుగుతుంది. ముల్లోకాలలో సకల తీర్థాలు మాఘ పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 10 ఘడికలు అంటే 4 గంటల పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ తరుణంలో స్నానమాచరించిన, ఈ తీర్థంలో నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వతం సమాన దానంగా పరిగణనలోకి వస్తుందని పెద్దల మాట. వర్షాకాలంలో ఈ కపిలతీర్థం జలపాతంలా ఉవ్వెత్తున పాలధారలతో ఎగసిపడుతుంది.
విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు ఈ తీర్థం చుట్టూ రాతిమెట్లు మంటపాన్ని నిర్మించాడు. ఈ తీర్థం చుట్టూ 1830 సంవత్సరం నాటికి విశాలమైన మంటపం ఉందని, రమ్యమైన ప్రదేశంగా ఈ క్షేత్రం శోభిల్లుతోందని కాశీయాత్ర చరిత్ర రచించిన ఏనుగుల వీరాస్వామి పేర్కొన్నారు. ఎన్నో శతాబ్దాల నుంచి ఈ క్షేత్రం భక్తులతో ఎంతో సందడిగా ఉంటోంది. ఆ పరంపర నేటికీ కొనసాగుతోంది. కపిలతీర్థం పావనకరమైన ఆధ్యాత్మిక పెన్నిధి. కపిలతీర్థరాజం పుణ్య విశేష ఫలప్రదం, సకల దేవతాభీష్టప్రదం, సమస్త మనోభీష్టదాయకం అని పౌరాణికులు ఈ క్షేత్ర వైభవాన్ని వివరిస్తారు. కపిల మహర్షి శేషాచలం క్రింద ఆశ్రమాన్ని నిర్మించుకొని తపమాచరిస్తుండేవారు. కృతయుగంలో కపిల మహర్షి పాతాళంలో పూజించిన శివలింగమే భూమిని ఛేదించుకుని భూమి ఉపరితల భాగానికి వచ్చిందని, ఆ లింగాకృతే కపిలేశ్వర లింగమని పురాణోక్తి. కపిల మహర్షి సంకల్పంతో కపిల మహర్షి పూజలందుకున్న శివలింగం కాబట్టి ఇక్కడి ఈశ్వరలింగాన్ని కపిలేశ్వరునిగా వ్యవహరిస్తున్నారు. త్రేతాయుగంలో ఈ శివలింగాన్ని అగ్నిదేవుడు ఆరాధించటం వల్ల దీనికి ఆగ్నేయ లింగమని కూడా పేరు. కపిల శివలింగం, ఆగ్నేయ శివలింగం, కళ్యాణ శివలింగం, శేషాచల శివలింగం ఇలా ఎన్నో పేర్లతో ఇక్కడి లింగమూర్తిని భక్తులు ఆరాధిస్తారు. శ్రీ కపిలతీర్థ క్షేత్రాన ఆశ్రిత వరదునిగా కపిలేశ్వరుడు భాసిల్లుతున్నాడు. గర్భాలయంలో సర్వమంగళయుక్తంగా స్వామి దర్శనమిస్తాడు. కపిల మహర్షితో పాటు సప్త ఋషులు పూజించిన శివలింగాకృతి ఇది. ముక్కోటి దేవతలు ఆరాధించిన దివ్యలింగమిది. శ్రీనివాసుని ఆహ్వానం మేరకు పరమేశ్వరుడు సతీ సమేతంగా పుత్రమిత్ర బంధుజన పరివార సేవక బృంద సహితంగా వెంకటాచలానికి చేరుకున్నాడు. కపిలేశ్వర స్వామి వారి సమక్షంలో ప్రత్యేక మందిరంలో కామాక్షీదేవి భక్తాభీష్ట వరప్రదాయినిగా దర్శనమిస్తుంది. ప్రకృతి రమణీయతతో ఆధ్యాత్మిక ప్రాభవాలతో వర్ధిల్లుతున్న ఈ క్షేత్రంలో పలు ఉపాలయాలున్నాయి. కపిలతీర్థ క్షేత్ర ఖ్యాతిని, వైభవాన్ని ఈ ఆలయాలు వెల్లడిస్తున్నాయి. ఈ తీర్థానికి క్షేత్ర పాలకునిగా అభయహస్త ఆంజనేయ స్వామి వ్యవహరిస్తున్నారు. ఈ కపిలతీర్థ క్షేత్రానికి స్వాగత ద్వార సమక్షంలో అభయహస్త ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. సంపూర్ణ రజత కవచాలంకృతంగా స్వామి అభయహస్త ముద్రతో ప్రకటితమవుతాడు. అభయహస్తదాయకం, ఆనందప్రదాయకం, అంజనానందనం వీరం, జానకీ శోకనాశకం అంటూ భక్తులు స్వామిని ప్రార్థిస్తారు. ఈ క్షేత్రంలోకి ప్రవేశించి పవిత్ర స్నానాధికాలు పూర్తి చేసుకున్న తరువాత తొలి పూజలను ఈ అభయహస్త ఆంజనేయునికి భక్తులు సమర్పిస్తారు. ఇదే ఆలయ సమక్షంలో శ్రీ వైష్ణవ మతోద్ధారకుడైన శ్రీ నమ్మాళ్వార్ ఆలయం ఉంటుంది. విష్ణునామ స్మరణతో విష్ణులీలా విన్యాసాలను దశ దిశలా ప్రచారం చేసిన ధన్యాత్ముడు నమ్మాళ్వార్. ఊర్ధ్వ పుండ్రాలతో నమ్మాళ్వార్ విగ్రహం సజీవ కళను సంతరించుకొని ఉంటుంది.
కపిలతీర్థ క్షేత్రంలో ఉన్న మరో ఉపాలయం శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం. వ్యత్యస్థ పాదార విందునిగా మురళీ మోహనుడు గర్భాలయంలో గోచరమవుతాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారితో పాటు వినాయకుడు, కాలభైరవుడు, ఇతర శివ పరివార దేవతల శిల్పాకృతులను భక్తులు దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలోని వృక్ష సముచ్చయం క్రింద జంటనాగుల శిలా ప్రతిమలు, శివపార్వతుల విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. ఈ మూర్తులను భక్తులు పవిత్ర ఉదకాన్ని గోక్షీరాలతో అభిషేకిస్తారు. వివిధ పుష్పాలతో పూజిస్తారు. మహిళా భక్తులు ఈ వృక్ష సముదాయం క్రింద ఉన్న పార్వతీమాత విగ్రహానికి పసుపు కుంకుమలు సమర్పించి తాంబూల వాయనాన్ని ఇస్తారు. మంగళ గౌరిగా ఈ పార్వతీదేవిని ఆరాధిస్తారు. కపిలతీర్థంలో మరో 2 శివ సన్నిధానాలు ఉన్నాయి. అవి కోటిలింగేశ్వర స్వామి సన్నిధి, కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధి. కపిలేశ్వరుడు, కోటిలింగేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు ఒకే లోగిలిలో కొలువుదీరడంతో ఈ క్షేత్రం త్రిలింగ క్షేత్రంగా వర్ధిల్లుతోంది. కపిలేశ్వరుణ్ణి దర్శించుకున్న అనంతరం భక్తులు ఈ జంట శివ సన్నిధానాల్ని దర్శించుకుంటారు. అభిషేకాది పూజల్ని నిర్వహిస్తారు. అష్టమూర్త్యాత్మన విశ్వమధిష్ఠాయ స్థితం శివం. అష్టమూర్తుల రూపంలో శివుడు ఈ జగత్పీఠాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అలాంటి మహేశ్వరునికి ఎన్నో నామాలు. ఆ నామ సంవిధానంలోనే కోటేశ్వరునిగా, విశ్వేశ్వరునిగా ఈ క్షేత్రంలో అలరారుతున్నాడు. విశ్వేశ్వర స్వామిగా కవచాలంకృత పానవట్టంపై రత్నఖచిత త్రిపుండ్రాలను ధారణ చేసి జ్యోతిరూపునిగా స్వామి కాంతివంతంగా ప్రకటితమవుతాడు. ఈ ఆలయం పక్కనే కోటేశ్వర లింగం ఉంటుంది. ఒకే శివలింగంపై పలు లింగాకృతులు సూక్ష్మస్థాయిలో అమరి ఉంటాయి. సకల చరాచరం ఆచ్ఛాదనీయం పరమాత్మన అన్నట్టుగా ఈ ప్రపంచమంతా ఈశ్వరునితో ఆవరించి ఉంటే ఈ ఈశ్వరలింగం పలు సర్వేశ్వర లింగాకృతులతో ఆవరించి ఉంటుంది. ఈ తరహా శివలింగానికి అభిషేకాది అర్చనలు చేస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలితం సిద్ధిస్తుందని చెబుతారు. కవచాలంకృత పానవట్టంపై కోటేశ్వరుడు పంచఫణియుక్తంగా దర్శనమిస్తాడు. ఈ కపిలతీర్థం ప్రతినిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. కార్తీక మాసంలో మాసపర్యంతం విశేష ఉత్సవాలు కొనసాగుతాయి. మహాశివరాత్రి వేడుకలకు భక్తులు విశేషంగా తరలివస్తారు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో తెప్ప తిరునాళ్లను ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. ప్రకృతి సౌందర్య శోభతో, ఆధ్యాత్మిక దివ్య ప్రభలతో దేవతలు, మహర్షులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు నడయాడిన దివ్య స్థలిగా కపిలతీర్థం విలసిల్లుతోంది. భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక అనురక్తిని అందిస్తోంది. అనేక ప్రాంతాల నుండి రైలు, రోడ్డు, వాయు మార్గాలలో ప్రముఖ పుణ్యక్షేత్రాల నిలయమైన తిరుపతి చేరుకొని మధురానగర్ మీదుగా కపిలతీర్థం వెళ్లి కపిలేశ్వర స్వామి వారిని కనులారా దర్శించుకుంటారు భక్తులు. భృశమైశ్వర్య కారణాద్భూతి. అపార ఐశ్వర్యాన్ని ప్రసాదించటం వల్లే విభూతికి ఆ పేరు స్థిరపడింది. విశ్వేశ్వర విభూతులలో ప్రకృతి కూడా ఒకటి. ఇహపర సౌఖ్యాన్ని అందించటానికి మహాదేవుడు ఎన్నో విభూతుల్ని ప్రదర్శిస్తాడు. ఆ విభూతుల పరంపరలో
ప్రకృతి వరప్రసాదం ఒకటి. అలాంటి రమణీయమైన పర్వతాలు, కొండలు, కోనలు, అరణ్యాలు, నదీ నదాల నడుమ కపిలతీర్థంలో కపిలేశ్వరునిగా వర్ధిల్లుతూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామికి ప్రణతులు చెల్లిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.